తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయంలో వందలాది శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు తమిళం, సంస్కృతం మరియు కన్నడ భాషలలో ఉన్నాయి. కొండ కింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే కొన్ని కోట్ల జన్మల పాపములు అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మన ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమలింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయినా, ఎముకలు అరిగిపోయిన వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నైరుతి దిక్కున వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదకి కనపడదు, కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని తపస్సుకి తొందరగా పలిగిన ప్రదేశం నైరుతి లింగ స్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వర, నీ అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళటానికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును, మోక్షమును కూడా ఇవ్వగలదు. అరుణాచలంలో 3 యోజనముల దూరం వరకు ఏ విధమైన దీక్షకు సంబంధించిన నియమాలు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం నుంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒక ఆవిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ఈశ్వర, నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అనా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కనబడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెళితే అక్కడ పాతాళలింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్పటికీ ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనబడుతుంది. ఆ చెట్టు కింద కూర్చొని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమైన క్షేత్రం. ఈ దాటగానే ఒక పెద్ద నంది కనబడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారంలోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని ఆలయం కనబడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం
చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపిత కుచలాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్యలింగం వెళ్ళేటప్పుడు బస్టాండ్కు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నుల వెనుక నుంచి వచ్చి పరిహాసమునకు మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మన్ అనే పేరుతో అరుణగిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్త భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని, నా కోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపిత కుచలాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్ధభాగమునందు స్వీకరించాడు. అరుణాచలంలో మామిడి గుహ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చొని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం రాశారు. లోపలికి వెళుతున్నప్పుడు తూర్పు వైపున దాటి వల్లాల గోపురం అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంటుంది. అరుణాచలం కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగంగా ఉన్నాడు. అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరైనా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు దారులై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగు చింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాంద పురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలమే. అచలము అంటే కదలనివాడు, కదలనిది అంటే జ్ఞానం. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగిన అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. ఓం నమః శివాయ.